నమస్తే అండి. ఎస్ఆర్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శంకర్. మా దగ్గర 360 రోజులు ప్యూర్ ముర్రా జాతి గేదెలు, అలాగే గ్రేడెడ్ ముర్రా గేదెలు అమ్మకానికి ఉంటాయి. ఎవరికైనా కావాలితే ఫోన్ చేయొచ్చండి. ఇప్పుడు ఇవి అయితే ప్రెగ్నెన్సీస్ ఉన్నాయండి. పూటకైతే 7 అవుతాయి. ఒక రోజుకి 14 లీటర్లు అవుతాయండి. ఇవి ఇంకా 2-3 రోజుల్లో డెలివరీ అవుతాయండి. ఇవి ఎవరికైనా కావాలితే ఫోన్ చేయొచ్చు. మన దగ్గర ఇటువంటి క్వాలిటీ బర్రెలు ఎప్పుడు 360 రోజులు ఉంటాయి. ఎవరికైనా కావాలితే ఫోన్ చేయొచ్చు. మన దగ్గర ఎప్పుడు 15-20 బర్రెలు ఉంటాయండి. ఇప్పుడు మన ఛానల్లో మాత్రం ఇటువంటి క్వాలిటీ వచ్చినప్పుడు అలా పెడుతుంటాను. మీరు ఎవరికైనా కావాలితే ఫోన్ చేయొచ్చు. అలాగే పాలు వచ్చి ఒక రోజుకి మా దగ్గర 12 లీటర్ల కానీ 16 లీటర్లు అయ్యి ఉంటాయి. అలాగే మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా సామలకోట దగ్గర పెద్దావరం మాది. మీరు ఎనీ టైం ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అలాగే రేట్లు అయితే ఇప్పుడు తగ్గి ఉన్నాయి, చూసుకొని తీసుకుంటే. మన దగ్గర స్టార్టింగ్ 80,000 కాడి నుంచి 1,20,000, 1,30,000 దాకా ఉంటాయి. A1 క్వాలిటీ బర్రెలు ఎప్పుడు ఉంటాయి. అలాగే ఈ మయాన్ని చాలామంది ఇక్కడ వాళ్ళు మాట్లాడించి 20,000, 30,000 ఎక్స్ట్రా కొనేసుకుంటున్నారు. మీకు ఫోన్లో అలాగే చెప్తారు, 20,000 తగ్గిస్తాం, 10,000 తగ్గిస్తాం అని చెప్తారండి. ఏం నమ్మకండి. మీ ఏరియాలో తెలిసిన రైతు ఎవరన్నా ఉంటే, అనుభవం ఉన్న రైతు తీసుకుని వచ్చి ఏ గేదె ఎంత రేట్ పెట్టుకోవాలో దాన్ని బట్టి తీసుకోండి, మీకు బాగుంటుంది. అలాగే మిమ్మల్ని తీసుకుని వచ్చేవాళ్ళు ఈ ఊరే కాదా, డైరీ వాళ్ళదా కాదా అని కనుక్కోండి. అలా ఏరియాకి వచ్చినప్పుడు చెప్తుంది మీ ఊరేనండి అడగండి, ఎవరన్నా తెలుసుకోండి. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. మీరు కంగారుగా వాళ్ళు మాట్లాడుకుని కొనేసుకోకుండా చూడండి. 4 డైరీ ఫామ్లు తిరగండి. తిరిగితే మీకు ఆటోమేటిక్గా అర్థమవుద్ది రేట్లు ఎలా ఉన్నాయి ఏంటన్నదనే. ఒకే దిక్కుకి వచ్చి ఒకే దిక్కు ఈ డైరీ ఫామ్ తిరుగుతుంటే గేదెలు ఏ రేట్ ఎంత తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు మాట్లాడకండి. మీకు గేదెలు ఎంత కాంతుందో అంతే అడిగి వెళ్ళిపోండి. ఇలా నచ్చకపోతే వెళ్ళిపోండి. బిర్యానీ ఇదే గేదె కావాలని అలా నిలబడిపోరంటే మీకు రేట్లు ఎక్కువ పెంచేస్తారు. మీకు ఎంత కావాలో అంత అడగండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. వేరే దిక్కున మీకు ఎక్కడ రేట్లు అనుకూలంగా ఉన్నాయో అక్కడ కొనుక్కోండి. ప్రతి కొత్తగా పెట్టుకున్న రైస్ సోదరులకు నేను ఒకటే చెప్తున్నానండి, మీరు చూసుకొని తీసుకోండి. ఎక్కడ కంగారు పడి తీసుకోకండి. ఒకవేళ పాలు ఇచ్చి దాన్ని తీసుకుంటే 2 పూటలు లేదా 3 పూటల పాలు కూడా చెక్ చేసుకొని తీసుకోండి.